పెన్నులతో అభిషేకాలు అందుకునే సిద్ధి వినాయక ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సిద్ధి వినాయక ఆలయాన్ని గురించి తెలియని వారు ఆంధ్రదేశంలో ఎవరూ ఉండరు. ఈ వినాయకుని తలుచుకొని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అయినవల్లి గణపతికి గరిక పూజలన్నా కొబ్బరికాయలన్నా చాలా ఇష్టము. అందుకే ఈ ఆలయాన్ని దర్శించిన వారు తప్పకుండా స్వామికి గరికతో పూజలు చేస్తూ కొబ్బరికాయ మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రము గరిక పూజలకు కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరు అయింది. ఇక్కడికి వచ్చే భక్తులు మొక్కుల రూపంలో స్వామివారికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు 20 లక్షలు ఉంటుందంటే ఎవరికీ నమ్మబుద్ధి కాదు. కానీ ఇది మాత్రం నిజము. ఈ సిద్ధి వినాయకుడు భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరము ఈ కొబ్బరికాయల సంఖ్యను పెంచుతూనే ఉన్నాడు. స్వయంభూ గణపతి క్షేత్రాలలో ఈ అయినవిల్లి సిద్ధి వినాయక క్షేత్రం కూడా ఒకటి. కృతయుగం నుంచి ఈ ఆలయము ఇక్కడ ఉన్నట్లుగా స్థరపురాణం వలన తెలుస్తుంది. 14వ శతాబ్ది కాలంలో శంకరభట్టు రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన చెప్పబడింది. 1320వ సంవత్సరంలో శ్రీపాద వల్లభులు జన్మించినట్లు వారి మాతామహులైన మల్లాది బసవన్నావధానులు అయినవెల్లి క్షేత్రంలో స్వర్ణగణపతి యజ్ఞం జరిపించినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో చివరి హోమంలో ఆహుతి అందుకోవటానికి సాక్షాత్తు సిద్ధి వినాయకుడే వచ్చాడని, అందరికీ దర్శనమిచ్చాడని పురాణాల వలన తెలుస్తుంది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారు. అప్పట్లో ముగ్గురు నాస్తికులు సిద్ధి వినాయకుని అవహేళన చేసినందుకు ప్రతిఫలంగా మరుజన్మలో గుడ్డి, మూగ, చెవిటివాళ్ళుగా పుట్టారు. వాళ్లే కాణిపాక స్థలంలో సేద్యం చేస్తున్నప్పుడు కాణిపాక వినాయకుడు దొరికినట్లు ఈ గ్రంథంలో చెప్పబడింది. దీన్ని బట్టి కాణిపాక వినాయక క్షేత్రం కంటే అయినవిల్లి సిద్ధి వినాయక క్షేత్రము చాలా ప్రాచీనమైంది. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఈ సిద్ధి వినాయకుని పూజించాడని కూడా స్థానికులు చెప్తుంటారు. అందుకే ఎప్పటి నుంచో స్వామివారంటే భక్తులకు చాలా అపారమైన నమ్మకము. సిద్ధి వినాయక స్వామికి ప్రతిరోజు రుద్రాభిషేకాలు, పుస్తక పూజలు, అన్నప్రాసనలు, అష్టాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. ఇక ప్రత్యేకమైన పర్వదినాలలో అయితే విశేష పూజలు జరుగుతుంటాయి. సంకటహర చతుర్థి రోజు స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజ చేయబడుతుంది. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి గణపతి యాగం కూడా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుంటాయి. వినాయక చవితి రోజు రకరకాల పండ్ల రసాలతో స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం జరుపబడుతుంది. ప్రతి సంవత్సరము ఇక్కడ సప్తనది జలాభిషేకం చేస్తారు. వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. ప్రతి సంవత్సరము పరీక్షలు జరిగే సమయంలో అంటే ఫిబ్రవరి 2-3 వారాలలో దాదాపు 1,00,000 పెన్నులతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత ఈ పెన్నులను విద్యార్థులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ పెన్నులతో పరీక్ష రాసినట్లయితే తప్పకుండా మంచి మార్కులతో పరీక్ష పాస్ అవుతారని, మంచి భవిష్యత్తు లభిస్తుందని విద్యార్థులు నమ్ముతుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో సిద్ధి వినాయక స్వామితో పాటు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఆలయము, కేశవస్వామి ఆలయము, ఈశాన్య భాగంలో కాలభైరవ స్వామి ఆలయము ఉన్నాయి. అందుకే ఈ ఆలయము పంచాయతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి మొదట్లో కేశవస్వామి క్షేత్రపాలకుడిగా ఉండేవాడు. అయితే తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినప్పుడు కాలభైరవుడిని క్షేత్రపాలకుడిగా నియమించడం జరిగింది. ఈ సిద్ధి వినాయకుని ఘనత అన్ని దిశలా వ్యాపించటంతో స్వామివారిని దర్శించటానికి ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన యొక్క ఆశీస్సులను పొందుతున్నారు. ఈ ఆలయ విశేషాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.